కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రయారిటీ, భవిష్యత్తులో కాంగ్రెస్ నుండి బీసీ సీఎం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ 5 ఏళ్ల రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, కులగణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ తరపున బీసీలే సీఎం అవుతారని చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ సీఎం అనేది కాంగ్రెస్ తోటే సాధ్యమని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని వెల్లడించారు. బీసీల విషయంలో తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన చేశామని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్లకు బీసీలపై ప్రేమ లేదనేందుకు కులగణను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలు బీసీల చుట్టే తిరగనున్నాయని చెప్పారు. చేలో ఇప్పుడు చెప్దాం. బీసీ అంటే ఏబీసీ బాగా చెప్పిండ్రు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పుడు ఇక దళిత ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ కూడా పక్కన పెట్టింది. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులకు పంగనామాలు పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దళిత ముఖ్యమంత్రి అనకుండా ఏమంటుందంటే బీసీ ముఖ్యమంత్రి అంటుంది. బీసీలే కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అవుతారు అంటుంది. సరే, బీసీలే కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అవుతారంటే ముందు ముదిరాజులు 26 లక్షల మంది ఉన్నారు. 26 లక్షల మంది ఉన్నారు. పర్సంటేజ్ వచ్చేసి 7% ఉన్నది వీళ్ళది. 7% ఉన్నారు. ఇక 2 యాదవులు వచ్చేసి 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షలు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 6% ఉన్నారా, 6% ఉన్నారు. ఇక 3 గౌడ్స్ వచ్చేసి 16, ఇక 17 లక్షలు అనుకోరు, 17 లక్షలు ఉన్నారు వీళ్ళు. 17 లక్షలు ఉన్నారు. వీళ్ళు ఒక 5% ఉన్నారు. ఇక మున్నూరు కాపులు వీళ్ళు ఒక 13 లక్షల మంది ఉన్నారు. మున్నూరు కాపులు వీళ్ళు ఒక 13 లక్షలు ఉన్నారు. వీళ్ళు 4% ఉన్నారు. ఇక పద్మశాలీలు, ఇది కూడా బీసీలో పెద్ద క్యాస్ట్. పద్మశాలీలు వీళ్ళంత 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఒక 3%, 3.5% అనుకోరాదు, 3.5% వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఏబీసీ ముఖ్యమంత్రి కావాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ కాంగ్రెస్ పార్టీ నుండి ఇందులో ఏబీసీని ముఖ్యమంత్రిని చేస్తారు చెప్పు. ప్రస్తుతం అయితే వీళ్ళు మున్నూరు కాపులు, వీళ్ళను పటేళ్ళు అంటారు. తెలంగాణలో ప్రజలను అత్యంతగా హింసించిన వర్గంలో పటేళ్ళు ఒకటి. ప్రస్తుతం ఈ పటేళ్ళు ఈ బీసీ నినాదంతో మళ్ళీ బీసీ కోటను మొత్తం దెబ్బ కొట్టాలని చూస్తున్నది. అయితే వీళ్ళు ఏం చేస్తాను, ఈ పటేళ్ళు రెడ్డిల మీద విద్వేషం పెంచి ఈ బీసీలను వంచి వీళ్ళ అధికారంలోకి రావాలనుకుంటాను. ముదిరాజులు 26 లక్షల మంది ఉన్నారు. మరి ముదిరాజులకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా, యాదవులకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా కాంగ్రెస్ పార్టీ నుండి, గౌడ్స్కి ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా కాంగ్రెస్ నుండి, లేదా మున్నూరు కాపులకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా కాంగ్రెస్ నుండి, లేదా పద్మశాలులకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బీసీలు అనగానే గంపగుత్తగా మొత్తం ఒక క్యాస్ట్గా లేరు వాళ్ళు. ఏం తక్కువ 100 క్యాస్టులు ఉన్నాయి బీసీలలో. 100 క్యాస్ట్ ఉన్న బీసీలలో బీసీ ముఖ్యమంత్రి అంటాను కథం. మరి వీళ్ళందరికంటే టాప్లో మాదిగ వారు ఉన్నారు. మాదిగలు ఉన్నారు. వీళ్ళు ఏం తక్కువ 36 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు మళ్ళా రీసర్వే తోటి 40 లక్షలు అవుతారు కావచ్చు. వీళ్ళు ఏకంగా 11% ఉన్నారు. మొత్తం తెలంగాణలో బిగ్ క్యాస్ట్గా ఉన్నారు.
ఏది మాదిగలు పెద్ద క్యాస్ట్గా ఉన్నారు తెలంగాణలో 36 లక్షల మంది ఉన్నారు, 11% ఉన్నారు. రీసర్వే తోటి కులగణన రీసర్వే తోటి ఇది కాస్త 40 లక్షలు అవుతారు. మరి వీళ్ళు కావద్దా ముఖ్యమంత్రి? సమాజంతో చిత్కరించబడ్డ వాళ్ళు కదా, సమాజం చేత అవమానం పొందబడ్డ వాళ్ళు కదా, సమాజం నుండి ఊరికి అవతల నెట్టివేయబడ్డ వాళ్ళు కదా. నీ రెడ్డి ముఖ్యమంత్రి అయితేంది, నీ బీసీ ముఖ్యమంత్రి అయితేంది, నీ వెలుమ ముఖ్యమంత్రి అయితేంది, వీళ్ళు ముఖ్యమంత్రులు అయితే కదా వీళ్ళందరికీ సమాన వాటా పంచగలరు. ఇది విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అని మళ్ళీ బీసీలను నమ్మిస్తుందా? దీంట్లో మల్లిగాడు ఒకడు ఆట, తీన్మార్ మల్లిగాడి గేమ్ ఇదంతా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టాస్క్లో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా తీన్మార్ మల్లిగాడు ఆడుతున్న డ్రామా ఇది. 100% ఈ బీసీలు, ఏ బీసీలు, ముదిరాజులు, జాదవులు, గౌడ్లు, పద్మశాలీలు, మా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగలి, చాకలి వీళ్ళంతా కలిసి మాదిగల వెనుక నడువుర్రి. మీరు మాదిగ వారి వెనుక నడిస్తే ఖచ్చితంగా వాటా పరంగా ఎవల వాటా వాళ్ళకు కావాలో వాళ్ళు సమానంగా పంచుతారు. దోసుకొని తినే మనుషులు కాదు మాదిగ వారు. కలివిడిగా అవమానం ఎట్లుంటుందో భరించిన వాళ్ళు, హేళన ఎట్లుంటుందో తెలుసు వాళ్ళకు, ఆకలి బాధ ఎట్లుంటుందో తెలుసు వాళ్ళకు, సమాజం నుండి బయటికి పోతే ఎట్లుంటుందో తెలుసు వాళ్ళకు. కాబట్టి న్యాయం మాదిగలు మాత్రమే చేయగలరు. కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందని నమ్మబలుకుతున్నారా మహేష్ కుమార్ గౌడ్ గారు? మరి ఈ బీసీలలో ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందో చెప్పాలి ముందే. ఈ బీసీలలో ఏ బీసీకి ముందు ముఖ్యమంత్రి చేస్తారో చెప్పాలి, గంపగుత్తగా చెప్పుడు కాదు. ఇగో మేము ముదిరాజుని చేస్తాం కాంగ్రెస్ నుండి, లేదు మేము యాదవులను చేస్తాం కాంగ్రెస్ నుండి, లేదు మేము గౌడ్స్ని చేస్తాం కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి, లేదా మున్నూరు కాపులను చేస్తాం మేము కాంగ్రెస్ నుండి అని గట్ల చెప్పు, గంపగుత్తగా చెప్పకు. ఇగో గీ శాతం గిట్లో ఇప్పుడు మాదిగలకును ముదిరాజులకు 4% తేడా ఉన్నది జనాభా లెక్కల ప్రకారం. ఈ మాదిగలకును యాదవులకు ఏం తక్కువ 5% తేడా ఉన్నది. 100% దళితుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రోజే తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. ఇక ఎవరు ముఖ్యమంత్రి అయినా అది జరగదు. చూడు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చూడు. కాంగ్రెస్లో ఉన్న మాదిగ వారు కావచ్చు, మాలవారు కావచ్చు, అందరు బయటకు వచ్చేరు. కేసీఆర్ ఏమో దళితుడు ముఖ్యమంత్రి అన్నారు కానీ చేయలే, వీళ్ళేమో బీసీని ముఖ్యమంత్రిని చేస్తారట. ఎందుకు వేయాలి మరి అసలు కాంగ్రెస్కి?